బొమ్మల కొలువు. దసరా. దసరా అంటేనే అందరికీ గుర్తొచ్చేది నవరాత్రులు, బొమ్మల కొలువులు. నవరాత్రి పూజలు అందరికీ ఆధ్యాత్మికతను పంచిస్తే, బొమ్మల కొలువు ఆధ్యాత్మికతతో పాటు సరదాలను, సందడిని ఇచ్చే వేడుక. నిజానికి బొమ్మల కొలువు రెండు సందర్భాల్లో పెడతారు. సంక్రాంతికి, దసరా పండుగకు బొమ్మల కొలువులు పెడతారు. బొమ్మల కొలువు అంటే దొరికిన చక్కటి అందమైన బొమ్మల్ని తీసుకొచ్చి పేర్చడం మాత్రమే కాదండోయ్, దానికి ఓ పద్ధతి ఉంది. బొమ్మల కొలువు 9 మెట్లుగా ఏర్పాటు చేస్తారు. 9 మెట్లే ఎందుకు? దీని వెనుకున్న అర్థమేంటి, పరమార్థమేంటి? బొమ్మల కొలువులో ఏ ఏ దేవతల మూర్తులు ఏ క్రమంలో పేర్చాలి? దేవతలు మాత్రమేనా? దేవతలు కాకుండా ఇంకెలాంటి బొమ్మలు పెట్టాలి? అవి కూడా ఏ క్రమంలో పేర్చాలి? ఆ పేర్చడం వెనుకున్న అంతరార్థమేంటి? బొమ్మల కొలువు ఏర్పాటు వెనుకున్న సంప్రదాయం, ప్రయోజనం, పరమార్థం ఏంటి? అసలు ఎందుకు ఈ బొమ్మల కొలువు? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మరి వీడియోని లైక్ చేశారా? లేదా వెంటనే లైక్ చేసేయండి. అలాగే వీడియో అంతా పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీ ఇంట్లో బొమ్మల కొలువు ఎలా ఏర్పాటు చేస్తారో నాకు కమెంట్స్లో చెప్పండి. బొమ్మల కొలువు అంటే కేవలం బొమ్మల ప్రదర్శన మాత్రమే కాదండి. ఇది మన ఆధ్యాత్మిక విశ్వాసం, కుటుంబ సమైక్యత, సాంస్కృతిక కళల ఉత్సవం. నవరాత్రి సందర్భంగా జరిగే ఈ పండుగలో దేవతల ఆరాధన, పిల్లల కోసం జ్ఞానపాఠాలు, మహిళల సృజనాత్మకత, సామాజిక ఐక్యత అన్నీ ఒకచోట కలుస్తాయి. ఒక్కో ప్రదేశంలో ఒక్కో పేరుతో పిలిచిన బొమ్మల కొలువు పరమార్థం, ప్రయోజనం మాత్రం ఒక్కటే. ఆధ్యాత్మిక, సామాజిక కలయిక, సాంఘిక ఐకమత్యం, సరదా, సందడుల వేడుక నవరాత్రి బొమ్మల కొలువు. ప్రాంతాల వారీగా చూస్తే మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బొమ్మల కొలువు అని పిలుస్తారు. తమిళనాడులో గోలు అని, కర్ణాటకలో బొమ్మ హెబ్బ అని, కేరళలో నవరాత్రి కోలు అని పిలవడం జరుగుతుంది. దక్షిణాదిలోనే కాదు, ఉత్తరాదిలో కూడా బొమ్మల కొలువు అత్యంత సంబరాలతో వేడుకగా జరుపుకుంటారు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా దసరా, నవరాత్రుల్లో బొమ్మల కొలువులు పెడితే, ఉత్తరాదిలో మాత్రం ఎక్కువగా సంక్రాంతి పండుగకు బొమ్మల కొలువు పెడతారు. బొమ్మల కొలువు ఏర్పాటు చేసిన ప్రతిరోజు సాయంత్రం పేరంటానికి ముత్తైదువులను పిలిచి అందరికీ తాంబూలం, దక్షిణ ఇవ్వడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. నిజానికి బొమ్మల కొలువు ఎలా పడితే అలా పెట్టకూడదు. బొమ్మల కొలువు పెట్టడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. సాధారణంగా 5, 7, 9 మెట్లు వేస్తారు. కొందరైతే 11 మెట్లు కూడా పెడతారు. పై మెట్లు దేవతల స్థానం, మధ్యలో మెట్లు పురాణ సన్నివేశాలు, క్రింద మెట్లు సాధారణ జనజీవన దృశ్యాలకు సంబంధించిన బొమ్మలు పెడతారు. ఆశ్వయుజ పాడ్యమి నుండి దశమి వరకు ఈ కొలువు ఏర్పాటు చేస్తారు. అందులో కూడా వారి వారి ఆసక్తి, అవకాశం అనుసరించి 1వ రోజు ప్రారంభించి దశమి వరకు 10 రోజులు, 3వ రోజు ప్రారంభించి దశమి వరకు, అలాగే 5వ రోజు ప్రారంభించి దశమి వరకు, 7వ రోజు లేదా 9వ రోజు నుండి కూడా ప్రారంభిస్తూ ఉంటారు. బొమ్మల అమరికకు కూడా ఒక క్రమం ఉంది. పై మెట్ల మీద గణేశుడు, దుర్గా, లక్ష్మీ, సరస్వతి, విష్ణువు, శివుడు, మధ్య మెట్ల మీద రామాయణం, మహాభారత ఇతిహాసాల ఘట్టాల బొమ్మలు, దశావతారాలు, శివపార్వతి కళ్యాణం వంటి సన్నివేశాల బొమ్మలు అమర్చి పెట్టాలి. కింది వరుసలలో రైతులు, కూలీలు, జానపద బొమ్మలు, రైతువారి జీవన దృశ్యాలు మొదలైన జనజీవన ఘట్టాల బొమ్మలు అమరుస్తారు. బొమ్మల కొలువు యొక్క ఆధ్యాత్మిక అర్థం చూస్తే, బొమ్మల కొలువులో ఏర్పాటు చేసే మెట్లు దేవతల నుంచి మనిషి వరకు సృష్టి క్రమాన్ని సూచిస్తాయని చెబుతారు. ఇక కొలువులో పెట్టే బొమ్మలు భిన్నత్వంలో ఏకత్వాన్ని తెలియచేస్తాయి. బొమ్మల కొలువులో చేసే సామూహిక పూజలు సమిష్టి శక్తిని, ఐకమత్యాన్ని, కలిసికట్టుగా ఉండడాన్ని ప్రతిబింబిస్తాయి. బొమ్మల కొలువులో పిల్లల భాగస్వామ్యం వలన వారిలో సంస్కృతి, భక్తి, కళలపై అవగాహన పెరగడానికి దోహదపడుతుంది. ఇక బొమ్మల కొలువులో పూజా విధానం చూస్తే, ప్రతిరోజు దీపం వెలిగించి స్తోత్రాలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆరాధనలు చేయాలి. ఇరుగు పొరుగువారు, బంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చి బొమ్మల కొలువును చూసి అందరూ కలిసికట్టుగా కాలం గడుపుతారు. దీనివలన మనుషుల మధ్య సత్సంబంధాలు పెంపొందించే అవకాశం ఉంటుంది. బొమ్మల కొలువులో ముఖ్యంగా చిన్నపిల్లల పాటలు, కథలు చెప్పడం కూడా భాగంగా ఉంటుంది.
దీనివలన రాబోయే తరాలకు చక్కటి మార్గదర్శకంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ బొమ్మల కొలువు మహిళల మధ్య స్నేహబంధం పెంచే వేదికగా కూడా భావిస్తారు. కొన్ని ప్రాంతాల్లో అయితే పెళ్లి చేసుకుని వెళుతున్న నూతన వధువుకు చీరసారెలతో పాటు బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకోవడానికి బొమ్మలను కూడా ఇచ్చి పంపే సంప్రదాయం ఉంది. ఈ బొమ్మలను పట్టాడా గోంబే లేదా పట్టాత్ బొమ్మాయి కళ్ళని పిలుస్తారు. బొమ్మల కొలువు ప్రారంభించిన సంవత్సరం ఒక వరుస బొమ్మలతో మొదలై ప్రతిసారి ఒకటి చొప్పున 9 మెట్ల వరకు పెంచుతూ వెళతారు. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఒక కొత్త బొమ్మ కొనడం అనేది సంప్రదాయంగా ఉంటుంది. అలాగే వచ్చిన వారు కూడా ఒక కొత్త బొమ్మను బహుకరిస్తారు. ముఖ్యంగా బొమ్మల కొలువులో పాటించవలసిన, జాగ్రత్త పడవలసిన మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, ప్లాస్టిక్ బొమ్మలు, బార్బీలు వంటివి కాకుండా మట్టి బొమ్మలు, కొయ్య బొమ్మలు మాత్రమే ఉండేలా చూసుకోవాలి. సంస్కృతి, సంప్రదాయాలు, నీతి కథలు, పురాణ గాథలు, ఇతిహాసాలు పిల్లలకు బోధపడేలా బొమ్మల కొలువును తీర్చిదిద్దుకోవాలి. దేవుని బొమ్మల్లో వినాయకుడు, సీతారాములు, రాధాకృష్ణులు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి మొదలైన బొమ్మల్ని పెట్టుకోవచ్చు. ఇక పెళ్లి తంతు బొమ్మలు, హాస్య బొమ్మలు, బామ్మ తాత, గోపికలు, వివిధ జంతువుల బొమ్మలు, పక్షుల బొమ్మలు, పండ్లు, చెట్ల బొమ్మలు, ప్రయాణ సాధనాలు వంటివి కొలువులో ప్రత్యేక ఆకర్షణగా నిలుపుతారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా బొమ్మల కొలువు పెట్టేవారు చెక్కతో మెట్ల బల్లను తయారు చేయించి పెట్టుకుంటారు. ఈ మెట్లు ఎప్పుడూ బేసి సంఖ్యలోనే ఏర్పాటు చేస్తారు. కొలువు ఏర్పాటు చేసినప్పుడు శుభ్రమైన తెల్లటి బట్టతో మెట్లను కప్పి బొమ్మలను ఏర్పాటు చేస్తారు. ఈ బొమ్మల్లో కొన్ని బొమ్మలు ఖచ్చితంగా పంచాంగం బ్రాహ్మణుడు, తల్లి పిల్ల, పెద్ద ముత్తైదువ, ఆవు దూడ లాంటి బొమ్మలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. అసలు ఈ బొమ్మల కొలువు సంప్రదాయం ఎందుకు? మహిషాసురుడనే రాక్షసుడు ఒక స్త్రీ చేతిలో తప్ప మరెవరి వలన మరణం లేకుండా బ్రహ్మ నుంచి వరం పొందాడు. బలహీనమైన స్త్రీ తననేం చెయ్యగలదు, ఇక ఎవరి వల్ల తనకు మరణం లేదు అన్న గర్వంతో విర్రవీగుతూ మానవులను, మునులను, దేవతలను, సకల లోకవాసులను ఎన్నో హింసలకు గురి చేస్తూ బాధ పెడుతూ ఉన్నప్పుడు ఆ బాధలను తట్టుకోలేక అందరూ కలిసి ఆ పరాశక్తిని శరణు కోరడం, ఆ తల్లి వెళ్లి మహిషాసురుణ్ణి సంహరించి సకల లోకాలలో శాంతిని నెలకొల్పడం జరిగింది. ఆది పరాశక్తి 9 రోజుల పాటు 9 రకాల రూపాల్లో వివిధ రాక్షసులను సంహరించింది. అలాగే 9వ రోజు మహిషాసురమర్దిని రూపంలో మహిషాసురుడనే రాక్షసుల్ని సంహరించింది. 10వ రోజు అంటే విజయదశమి నాడు చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంలోనే అమ్మవారు తన పరివారంతో సకల దేవతాగణాలతో కొలువు తీరిందని, ఆ ఘటనను సూచిస్తూ అమ్మవారు రాక్షసునిపై విజయం సాధించిన దానికి చిహ్నంగా జరుపుకునే దసరా పండుగకు నవరాత్రుల్లో ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారని కథనం. అందుకే బొమ్మల కొలువులో అన్ని దేవత, ముని, మానవ గణాల బొమ్మల మధ్యలో అమ్మవారి మూర్తిని ఏర్పాటు చేస్తారు. బొమ్మల కొలువు వెనుక మరో పౌరాణిక కారణం కూడా చెప్తారు. అమ్మవారు రాక్షస సంహారం కోసం బయలుదేరినప్పుడు సర్వ దేవతలు, మునిగణాలు తమ తమ శక్తులన్నీ అమ్మవారిలో నిక్షిప్తం చేసి తమ తమ ఆయుధాలన్నీ అప్పగించి అమ్మను యుద్ధానికి సాగనంపారు. ఆ సమయంలో అందరూ ఎటువంటి శక్తి లేని విగ్రహాల వలె మారిపోయారని, దానిని సూచిస్తూ కూడా ఈ బొమ్మల కొలువు పెట్టడం జరుగుతుందని చెప్తారు. అయితే సంక్రాంతి పండుగకు కూడా బొమ్మల కొలువు పెట్టడం కొన్ని ప్రాంతాల్లో, కుటుంబాల్లో ఆచారంగా ఉంటుంది. సంక్రాంతి బొమ్మల కొలువు 4 రోజుల పాటు చేస్తారు. జనవరి నెలలో జరుపుకునే సంక్రాంతి, ఉత్తరాయణ పండుగ సమయంలో కూడా కొలువు పండుగను పాటిస్తారు. ఇది 4 రోజుల పాటు జరుపుకునే పంట పండుగ. సంక్రాంతి బొమ్మల కొలువు భోగి పండుగ నుండి ప్రారంభమై కనుమ లేదా ముక్కనుమ నాడు ముగుస్తుంది. సంక్రాంతి బొమ్మల కొలువు కూడా ఒక పురాణ కథనం ఉంది. సంక్రాంతి పండుగ సమయంలో బొమ్మల ప్రదర్శనకు సంబంధించి ఒక ఆసక్తికరమైన పౌరాణిక కథను చెప్తారు. కలియుగం ప్రారంభంలో సంక్రాంతి సమయంలో ఈ బొమ్మల కొలువు ఉనికిలోకి వచ్చిందని చెబుతారు. పంట పండుగ సమయంలో ఈ సంప్రదాయాన్ని పాండవ వంశానికి చెందిన రాజు శతానీకుడు ప్రారంభించాడని చెబుతారు. ఇది బొమ్మల కొలువు వెనుకున్నటువంటి విభిన్నమైన కథనాలు. బొమ్మల కొలువు ఎలా పెడతారు, బొమ్మల కొలువులో పాటించవలసిన సంప్రదాయం, సంస్కృతి ఏ విధంగా ఉంటుంది అన్న విశేషాలు. మరో చక్కటి ఆధ్యాత్మిక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.